హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు, నాకు తెలుసు కదా. మరి ఈ రోజు రావు గారి రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చూసి చెప్పేస్తాను. ఈలోగా మీరు మరి తెలుసు కదా, మన కేకే న్యూస్ ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకుంటారో వాళ్ళు చేసుకుని అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి మరి మీరు అందరూ రెడీగా ఉండండి. మరి రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చూస్తాను. ఎవరు బాబు? ఓహో, ఉమ్మడి అనంతపురం జిల్లా నేతలతో జగన్ రెడ్డి ఏదో మాట్లాడడానికి వచ్చాడు. అసెంబ్లీకి రావయ్యా మగడా, జనం తరఫున మాట్లాడు అంటే చెస్, నేను రానంటే రాను అంటూ భయపడిపోతా ఉన్నాడు. అవతలేమో ఈయన గారి ప్రియ సోదరి ఆ రోజా భయం మా జగనన్న బ్లడ్ లోనే లేదు అంటూ స్టేట్మెంట్లు, అసెంబ్లీకి వెళ్లకుండా పలావ్ పోయింది బిర్యానీ పోయింది అంటూ పాచి కంపు కొడుతున్న చెత్త డవిలాగులు చెప్పుకుంటూ జగను కాలం ఎలదీస్తున్నాడు. ఇదిగో జగన్ రెడ్డి ఫ్యూజులు అవుట్ అవడం అంటే వినడమే కానీ చూడలేదు. కానీ 6 నెలల క్రితం, అదే జూన్ 4న ఎన్నికల ఫలితాల తర్వాత ఏకంగా మీ ట్రాన్స్ఫరాలే బద్దలైపోయేగా. అప్పుడు చూసాం. సరే వచ్చావుగా, రొటీన్ రొట్ట కొట్టుడు ఓటకుండా వెరైటీ కొట్టుడు ఏదైనా ఉంటే కొట్టు. అది సరే, జమీలీ ఎన్నికలు అంటున్నారట కదా, ఈసారి ఎన్నికలకు రెడీ అవుతా ఉన్నావా లేదా? ముందు అది చెప్పవా. అది ఎందుకు ఎన్నికలు జరుపుతారో నాకే తెలియదు. ఎన్నికలు జరిగేసరికి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు ఎన్నికలు జరిగేట్టుగా అయితే జరపండి ఎన్నికలు. ఏంది జగన్ రెడ్డి, మా అన్న వస్తాడు మాలో ధైర్యం నూరిపోతాడని అనంతపురం నుంచి తాడేపల్లికి లారీల్లో నేతలతో ఇట భయం నూరిపోతా ఉన్నావేంది? అసలు ఎందుకు ఎన్నికలు అంటా ఉన్నావు? ఏంది భవిష్యత్తు నీకు అప్పుడే అర్థమైందా? లేదంటే ఆ వేణుస్వామి నీ ఫ్యూచర్ ఏంటో చెప్పేసాడా? 2024లో ఎన్నికలు జరిగిన ఎన్నికల దెబ్బకి అసలు రాజకీయాలే వద్దు బాబోయ్ అని పారిపోతా ఉన్నావా ఏటి? గెలుపోవటంలో పాలిటిక్స్ లో సహజమే. గుండె దిటవు చేసుకోవాలి, లేదంటే ఓదార్చడానికి శ్రీరెడ్డి కూడా ప్రస్తుతం అందుబాటులో లేదు. నువ్వు నీ రైతులకు నీ వాళ్లకు మాత్రమే ఎన్ఓసీలు ఇస్తారు, నో డ్యూ సర్టిఫికెట్లు ఇస్తారు. నీకు వ్యతిరేకంగా ఉన్న రైతులు, మామూలు రైతులు, సామాన్య రైతులకు నో డ్యూ సర్టిఫికెట్లు ఇవ్వకూడదు అని చెప్పి నువ్వు డిసైడ్ చేసుకున్నప్పుడు ఎందుకు ఎన్నికలు జరుపుతారు? గ్రామ స్థాయిలో ఇవ్వాల్సిన, సచివాలయ స్థాయిలో ఇవ్వాల్సిన విఆర్ఓలు, సచివాలయ స్థాయిలో ఇవ్వాల్సిన నో డ్యూ సర్టిఫికెట్లు సచివాలయ స్థాయిలో ఇవ్వకుండా మండల స్థాయిలోకి వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి ఆ సచివాలయాల్లో ఎవరు విఆర్ఓలు లేకోకుండా మండలాల్లో ఉండేట్టుగా చేసి పోలీసులను కాపలా పెట్టుకొని చేతుల పైకి ఎత్తించి ఎన్నికలంట. ఎందుకు ఈ ఎన్నికలు జరుపుతారు? అది జరిగించి ఆ రకంగా ఎన్నికలు బుల్డోజ్ చేసి రైతులందరూ సంతోషంగా ఉండారు అని అంటారు. నిజంగా రైతులు సంతోషంగా ఉండారా లేదా అన్నది తెలియాలి అని అంటే ఒక్కసారి రాజీనామాలు చేసి బయటికి రండి, అప్పుడు అర్థమవుతుంది రైతులు సంతోషంగా ఉన్నారా, రైతులు సంతోషంగా లేరా. పెట్టుబడి సహాయం 20,000 ఏమైందని చెప్పి రైతులు అడుగుతూ ఉండేది అర్థమవుతుంది. ఉచిత పంటల బీమా ఏమైందని రైతులు అడుగుతూ ఉండేది అర్థమవుతుంది. ఆర్బీకేలు ఎందుకు సరిగ్గా పనిచేయడం లేదని చెప్పి రైతులు అడుగుతూ ఉన్నది అర్థమవుతుంది. ఇవన్నీ అర్థం కావాలి అని అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే అర్థమవుతుంది. నీ రైతులు నా రైతులు ఏంది జగన్ రెడ్డి? రైతులకు కూడా పార్టీల మురికి అంటించారా? చీ, అన్నం పెట్టే రైతును కూడా నువ్వు ఇట్ట నీవాడు నావాడు అంటున్నావు అంటే బెంగళూరు ప్యాలెస్లో నువ్వు అన్నం తినట్లేదన్నమాట. కేవలం నువ్వు బిర్యానీలే తింటున్నావని అర్థమైంది. అహంకారం, ఇది చాలా పెద్ద ప్రమాదం. అయ్యో జగన్ రెడ్డి, ఈ పాటికి నీకు అర్థమై ఉండాలి. ఆ అహంకారంతోనే కదా పవన్ని, బాబు గారిని అనరాని మాటలని ఇప్పుడు నేల నాకుతూ ఉన్నారు. రైతే రాజు అని మీ నాన్నగారు అనేవారు, నువ్వే రైతు కూడా పార్టీ కార్యకర్త అన్నట్లు మాట్లాడుతూ ఉన్నావు. ఇంకా హాలోజేషన్లోంచి బయటికి రాలేదు, కొట్టుమిట్టాడుతూ ఉన్నావే జగన్ రెడ్డి. అవతల కోడిగుడ్డు అమరం కూడా కళ్ళు తెరిచి ఎందుకు ఓడిపోయామో లెక్కలతో సహా చెప్తా ఉంటే నీకింకా జ్ఞానోదయం కాలేదా? కొన్ని జీవితాలంతే అని మేము సరిపెట్టుకోవాల్సిందే తప్ప నీలో మార్పు రాదుగాక రాదు.
విజన్ 2047 అంట. అయ్యా 7 నెలల కిందట ఊదరగొట్టి నువ్వు నీ ఎల్లో మీడియా, మీ ఈనాడు, మీ ఆంధ్రజ్యోతి, మీ TV5 మీరంతా ఊదరగొట్టి మేనిఫెస్టో ఇచ్చినారు. ఆ మేనిఫెస్టోలో ఏం చెప్పినారు? 15,000 నుంచి మొదలు పెడితే 48,000 దాకా చెప్పుకుంటూ పోయినారు. వాటికి దిక్కు లేదు. 7 నెలల కిందట మేనిఫెస్టో అని చెప్పిన దానికి దిక్కుది లేదు. ఇంకా 2047 అంట. 2047 అంటే ఈయన వయసు ఎంత? ఈయన వయసు ఇప్పుడే 80 దగ్గర. ఇంకా 2047 ఎవడు ఉంటాడు, ఎవడు పోతాడు? 2047 అని చెప్పి ఒక విజన్ అంట, ఒక డాక్యుమెంట్ అంట. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు విజన్ అంటే ఏమిటి? విజన్ అంటే ఏమిటి? అది సంగతి. విజన్ అంటే నీకు మీనింగ్ తెలీదా? విజన్ అంటే 2020 విజన్ అని ఉమ్మడి ఆంధ్ర కోసం పాటుపడి హైదరాబాదును సైబరాబాద్గా తీర్చిదిద్దారు చూడు బాబు గారు, అది విజన్ అంటే. నీకు అన్ని రాజారెడ్డి రాజ్యం తాలూకా విజన్లే తెలుసులే. అందుకే టెక్నాలజీ పుణుకుపుచ్చుకున్న బాబు గారు విజన్ గురించి నీకు తెలిసే అవకాశమే లేదు. భవిష్యత్తు తరాల కోసం వేసే బాట విజన్ అంటే. ఆ ముందు చూపు లేకపోతే రాష్ట్రం నీ ఆయాంలో అధోగతి పాలైనట్లే 100 ఏళ్ళు వెనక్కి వెళ్తుంది. మొట్టమొదటిసారిగా 3వ తరగతి పిల్లలకు టోఫుల్ ఒక పీరియడ్గా చేర్చి ఇంగ్లీష్లో వాళ్ళందరినీ కూడా ప్రావీణ్యత పెంచే విధంగా అడుగులు పడ్డాయి అని అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో. మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడులన్నీ ఇంగ్లీష్ మీడియం చేయడమే కాకుండా సిబిఎస్ఈతోనే ఆపకుండా సిబిఎస్ఈ దాకా కూడా ప్రయాణం జరిగింది మన హయాంలోనే. సిబిఎస్ఈ నుంచి ఏకంగా ఐబీ దాకా ప్రయాణం జరిగేది కూడా మన హయాంలోనే జరిగేట్టుగా చర్యలు తీసుకున్నాం. మొట్టమొదటిసారిగా 8వ తరగతికి పిల్లాడు వచ్చేసరికి పిల్లాడి చేతిలో ట్యాబులు. మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడులలో పోయే పిల్లలకు రోజుకొక మెనూతో గోరుముద్ద. ఇవన్నీ మనం అడుగులు వేసినప్పుడు ఈ పిల్లాడు ఈ 10th క్లాస్కి వచ్చేసరికి అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడే పరిస్థితి. అది విజన్ అంటే. ఏందేంది 6,000 రూపాయలు ట్యాబులు 9,000కి ఇవ్వడమా? విజన్ అంటే పిల్లకాయలకు ట్యాబ్లు ఇచ్చి వారు చూడకూడని చూపించడమేనా విజన్ అంటే? అది సరే, అదేదో అన్నావు టోపులు పైపులా, అది ఒక పాలి మళ్ళీ అని జగన్ రెడ్డి ఇందాం. నీ ఇంగ్లీష్ టాలెంట్ కూడా జనానికి తెలియాలి కదా, పర్లేదు మళ్ళీ చెప్పు. 3వ తరగతి పిల్లలకు టోఫుల్ అది టోపుల్లో పులుబాట్లో కాదు జగన్ రెడ్డా, టోఫెల్ ఎగ్జామ్ అనాలి. అదైనా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత విదేశాలకు వెళ్ళడానికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద ఎంత పట్టుంది అనే దానికోసం పెట్టి పరీక్ష. 3వ క్లాసు వాళ్ళు నేర్చుకుని ఏం చేస్తారు జగన్ రెడ్డి? అందుకే పేపర్ లీకేజీలు లేకుండా చదువుకుని ఉంటే అన్నీ తెలిసేవి కదా. షుగర్ వల్ల కిడ్నీ సమస్యలు, మనిషికి బీపీ, ఆ బీపీని సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే గుండెపోటు, అటువంటివన్నీ ఇనీషియల్ స్టేజెస్లోనే గ్రామ స్థాయిలోనే మనిషికి రాకుండా చేసే గొప్ప అడుగులు పడడం ఎప్పుడు జరిగాయనంటే ఇదేంది జగన్ రెడ్డి సబ్జెక్టు ఒక్కసారి టోఫెల్ దగ్గర నుంచి షుగర్ బీపీల దగ్గరికి చేరింది. కొంపదీసి మంత్రి సత్యనారాయణ పోటీగా నువ్వు గాని ఆశ్రమం పెట్టట్లేదు కదా? లేదంటే ఆయన ఎవరు? వీరమాచినేని ఫాలో అయ్యి జగన్ దాదా ఆర్ఎంపీ అయిపోదామని చూస్తున్నావా ఏంది? అంతేలే, ఎన్నికలే వద్దనుకున్నాక తండ్రి ఏమో ఓల్డ్ MBBS అయితే కనీసం నువ్వు ఆర్ఎంపీ డాక్టర్ అయినా అవ్వాలని అట్ట నిర్ణయం తీసుకున్నావా? బాగుంది, బాగుంది. ఇకనే నువ్వు నీ భజన బ్యాచ్ బ్యాండేజీలు సూది మందులు ఇత్త తరించండి, వెళ్ళి ఆ పని మీద ఉండి జగన్ రెడ్డి. ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ అన్నారు. నీకు తెలియదు కదా, షేవింగే కానీ సేవ అనేది తెలియదు నీకు. తెలుసుకో, కనీసం పశువులకైనా వైద్యం చేయడం నేర్చుకో. ఏట అర్థమైందా? ఎళ్ళిరా, యజనే లేని జగనా, ఎళ్ళిరా.